వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. నేను మీ రామ్ కుమార్. ముందుగా నర్సీపట్నంలో వైసీపీకి ఎదురు దెబ్బ. నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెదబొడ్డపల్లికి చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. పెదబొడ్డపల్లి కౌన్సిలర్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో యువ నాయకులు చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రంగుతోటి ఈ నర్సీపట్నం స్తంభించిపోయింది. అది అయ్యన్న ప్రపంచనం. మాటిస్తే నేను అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళిద్దరికీ నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే మాటిస్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఈ ఇంటి దగ్గర నుంచి ఒకటే మాట ఏంటంటే, మీ భవిష్యత్తు అయ్యన్న పాత్ర గారి కుటుంబం బాధ్యత. మేము ఎప్పటికీ కూడా మీకు వెన్నంటే ఉంటే నిలబడతాం. ఈ కష్ట సమయాల్లో మీరు నిలబడినందుకు ప్రతి ఒక్క యువకుడికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు అభినందనలు తెలుపుతున్నాను. ఈ తెలుగుదేశం జెండా ఈ కంచుకోట మీద మళ్ళీ రెపరెపలాడడం ఖాయం. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ యువశక్తితో ఉడుకు రక్తంతో ఉన్న ఈ యువశక్తితో ముందుకెళ్ళి రానున్న రోజుల్లో మళ్ళీ మా భారీ మెజార్టీని తెప్పించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు ఆయన మాటిచ్చాం, మళ్ళీ బహుమతిగా నర్సీపట్నం నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో ఇస్తామని మాటిచ్చాం. మొన్న మీరు చూడొచ్చు ర్యాలీలో అందరూ కళ్ళతో తీసుకొచ్చిన ఘనత దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారిది ఒక్కటే. ఈరోజు మన నర్సీపట్నంలో చరిత్రది. అది చింపితే పోయేది కాదు, కాలుస్తే కాల్చేది కాదు. చరిత్ర అందరికీ తెలుసు. ఇక్కడ పుట్టినవాడికి తెలుసు. చదువుకుంటున్న డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే, ఐటీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే, ఉదయం నడుస్తున్న ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యన్న పాత్రే. ఈరోజు శారదానగర్ లో రోడ్డు వేస్తున్నామన్నా, మనకి జోగనాథపాలెం రోడ్డు కనెక్ట్ చేస్తున్నామన్నా, బొడ్డుపల్లి దగ్గర మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్ అంత పెద్దది హైవేలా చేస్తున్నామన్నా, ఈ రోజు ట్యాంక్ బండిని హైదరాబాద్ తరాలను ఇక్కడ తీసుకొచ్చి మనకి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండి దగ్గర పెడుతున్నామన్నా అది అయ్యన్న పాత్ర గారు వాళ్ళ తప్ప ఎవడ వల్ల కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అందుకే ఇక్కడ వచ్చిన యువకులందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మీరు దయచేసి మీ అందరం కూడా ఒక భావితర పౌరులకి ఒక భవిష్యత్తును చూపెట్టడానికి ముందుకెళ్తున్నాం. రేపు రానున్న రోజుల్లో మీరేం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంచి దారిలో ముందుకెళ్తాం. మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి కూడా ఏ కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా మనం నిలబడతాం. నేను కాకపోతే అందరూ ఉన్నారు, కుటుంబం అంతా కూడా మేము ఏంటంటే ఉంటారు. అది ఈ రోజు ఇంత మంచి నిర్ణయం, తెలివైన నిర్ణయం మీరు తీసుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయ దగ్గర నుంచి ఒకటే మాట ఏంటంటే, మీ భవిష్యత్తు అయ్యన్న పాత్ర గారి కుటుంబం బాధ్యత. మేము ఎప్పటికీ కూడా మీకు వెన్నంటే ఉండి నిలబడతాం. ఈ కష్ట సమయాల్లో మీరు నిలబడినందుకు ప్రతి ఒక్క యువకుడికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు అభినందనలు తెలుపుతున్నాను. ఈ తెలుగుదేశం జెండా ఈ కంచుకోట మీద మళ్ళీ రెపరెపలాడడం ఖాయం. భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. ఈ యువశక్తితో ఉడుకు రక్తంతో ఉన్న ఈ యువశక్తితో ముందుకెళ్ళి రానున్న రోజుల్లో మళ్ళీ మా భారీ మెజార్టీని తెప్పించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు ఆయన మాటిచ్చాం, మళ్ళీ బహుమతిగా నర్సీపట్నం నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో ఇస్తామని మాటిచ్చాం. మొన్న మీరు చూడొచ్చు ర్యాలీలో అందరూ కళ్ళతో చూశారు. ఎట్టి చూసిన పసుపు, మొత్తం పసుపు రంగుతోటి ఈ నర్సీపట్నం స్తంభించిపోయింది. అది అయ్యన్న ప్రపంచనం. మాటిస్తే మాట మీద నిలబెడతాడు, విశ్వసనీయతకి అర్థం ఆ ర్యాలీ. సుమారుగా 35,000 మంది పైన వచ్చి స్వచ్ఛందంగా చాలా మంది వచ్చారు. దాంట్లో అన్ని ఏజ్లు కనబడుతున్నారు. మీరు చూడొచ్చు. ఎవరన్నా ఊరికే ర్యాలీకి తీసుకొస్తే యువకులు తీసుకొచ్చి డ్యాన్సులు వేయించి కావాలంటే మోటార్ సైకిల్ మీద తిప్పి చేయొచ్చు. కానీ నిన్న చూస్తే ర్యాలీలోనే అన్ని ఏజ్ల వాళ్ళు కనబడ్డారు, ముసలి వాళ్ళు కనబడ్డారు, యువకులు కనబడ్డారు. మనకి చూస్తే వృద్ధులు, చాలా ముసలి వాళ్ళు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత మంది క్రౌడ్ మధ్యలోంచి ఒక ముసలాం బస్ దాకా ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యం వేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు. ఆయన ఆనందంగా అంతులేదు. అలాంటిది ఎప్పుడూ లేని ఆయనలో కూడా ఊపి వచ్చి ఒక డ్యాన్స్ రూపంలో ఆయన మొత్తం తిరుగుతున్నారు. బస్సు అంతా సంతోషపడ్డారు. నేను బస్సులో అన్నాను, అయ్యా ఎండ ఉంది చాలా భారీ ఎత్తున, ఉదయమే 10 గంటలకు వచ్చేసారు, 9 గంటలకి ఉంటారో లేదో నాకు కొంచెం డౌట్గా ఉందన్నాను. నేను అక్కడికి వచ్చాక బస్సు ఎక్కన్నారు. ఏం డౌట్ అన్నావు, ఎంతమంది కనబడుతున్నారు నాకు అని అడిగాను.
నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజు మా కుటుంబం ఒకటే నిర్ణయించుకున్నాం, నిరంతరం బతుకుండే వరకు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని నమ్మి బతికేమో, ఎక్కడికి ఊగిసలాగకుండా ఒక నిక్కచ్చిగా ఒక రంగును నమ్మి బతికేమో, అలాగే ఈ ప్రజల్ని కూడా నమ్మే బతుకుతాం. ఎంతో మంది నియోజకవర్గాలు మారుతారు కానీ మేము మాత్రం ఈ గడ్డను నమ్ముకొని బతికాం. కుటుంబం ఎప్పుడు ఇదే విధంగా వెళ్తామని చెప్పి అందరికీ మాటిచ్చాం. అదే